హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఏంటా మంచి నిర్ణయం అంటే, గ్రూప్ 2 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతనే గ్రూప్ 3 ప్రక్రియ మొదలు పెట్టబోతా ఉంది. నేను చాలా రోజుల తర్వాత చూశాను. ఎందుకంటే ఇప్పటికీ చాలా సందర్భాలలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అంటే ప్రజెంట్ నోటిఫికేషన్ పూర్తి చేయకుండా ఉద్యోగాలు మిగిల్చి నెక్స్ట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం 57,000 ఉద్యోగాలు ఇస్తే 57,000 ఉద్యోగాలలో వాళ్ళు మిగిల్చుకున్నటువంటి ఉద్యోగాల సంఖ్య 10,000 దాదాపుగా. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వాళ్లకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. దీనికంటే ముందు మనము ఒక రోజు ముందు ఒక వీడియో చేశాం. కొత్తవి ఇవ్వరు, పాతవి మిగిల్చుకుంటారు. బ్యాక్లాగ్ అనే పదంతో గ్రూప్ 3లో 500 పోస్టు బ్యాక్లాగ్ అయినా, కానిస్టేబుల్లో 3,000కు పైన బ్యాక్లాగ్ అయినా, 2018లో 1,370 పోస్టు మిగిలినాయి. గ్రూప్ 4లో మరొక 3,000కు పైన ఉద్యోగాలు ఉన్నాయి. గురుకులాలలో 2,500 పైన ఉద్యోగాలు మిగిల్చుకుంటారు అని చెప్పేసి మనకు వీడియో చేశాం. ఈ వీడియోకి స్పందించిరా, మరి ఇంకో దానికి స్పందించిరా, మొత్తం అయితే ఫలితం అయితే సాధించినాం. గ్రూప్ 3లో నెంబర్ ఉన్న వాళ్ళు మీరు ఏం పరిశాన్ కాకండి, మీ ఉద్యోగం ఏడిపోదు. సమస్య ఏంది, గ్రూప్ 2లో ఉండి గ్రూప్ 3లో నెంబర్ ఉన్న వాళ్ళు వల్ల కనీసం అట్లీస్ట్ ఒక 300 నుంచి 400 ఉద్యోగాలు కోల్పోతున్నారు. కాబట్టి ఆ బాధతో వీడియో చేశాం. కాబట్టి ఆల్రెడీ గ్రూప్ 3లో నెంబర్ ఉన్న వాళ్ళు మీకు ఎలాంటి నష్టం జరగదు. మహా అయితే ఒక 1 మంత్ ఆలస్యం అవుతుంది తప్ప ఇంకేం కాదు. కాబట్టి మీరు వాళ్ళకు అంటే 300-400 మందికి ఉద్యోగాలు మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీనికి సంతోషం వ్యక్తం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఏ నియామక ప్రక్రియ ఆ నోటిఫికేషన్లోనే పూర్తి చేస్తే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే దగ్గరికి వచ్చి 1 మార్కుతో 2 మార్కులతో 10 మార్కులతో ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఆర్థికంగా ఇబ్బందులు పడి అప్పుడు ప్రిపేర్ అయితే మళ్ళీ ఉద్యోగాలు నింపడానికి మళ్ళీ 3 ఏళ్ళు పడుతుంది. ఆ 3 ఏళ్ల పాటు వాడు లైవ్లో ఉండాలా, ఎకనామికల్ ఉండాలా, చదివే ఓపిక ఉండాలా. ఇవన్నీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు గ్రూప్ 3లో కొంత సమయం అంటే ఆల్రెడీ నెంబర్ ఉన్న వాళ్ళు సమయం పాటిస్తే మీకు 1 మంత్లో మీ పోస్ట్ మీకు వస్తుంది, ఎక్కడికి పోదు. మిగతా 300-400 మంది న్యాయం చేయడానికి అవకాశం ఉంది. గ్రూప్ 2 వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రేపు గ్రూప్ 2 ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నాకు గ్రూప్ 3 వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవద్దని కోరుతా ఉన్నా. ఎందుకంటే యాజ్ అ రాజ్యాంగం ప్రకారం పోయే హక్కు మీకున్నది. కానీ ఆల్రెడీ గ్రూప్ 2 ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేను రానని భావిస్తూ ఉన్నాను. బట్ మంచి పరిణామము. మొత్తం మీద మనం వీడియోలో మనం గట్టినే చెప్పినాం. ఎందుకంటే ఈ నియామక సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళ సొంత ఇల్లుగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా, అసలు మేమే రాజ్యాంగం అన్నట్టుగా. అంటే వాడు ఒక కడుపు కొడతా ఉన్నారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి దుర్మార్గుడు ఉన్నాడు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో. వాని ఇంట్లో సొమ్ము ఏదో పోయినట్టుగా 80 లక్షల రూపాయలు సుప్రీంకోర్టు ఖర్చు పెట్టిండు. కానీ తర్వాత ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే. సుప్రీంకోర్టు కూడా చెప్పింది తర్వాత ఉన్న వాళ్ళకు ఇవ్వని చెప్పేసి ఆ జీవోలను కూడా కొట్టే సందర్భాలు ఉంటే, హైకోర్టు పోతే డివిజన్ బెంచ్ పోతే సుప్రీంకోర్టు పోతే మళ్ళీ డివిజన్ బెంచ్, ఇట్లా పైసలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ గ్రూప్ ఫండ్ సంబంధించి కూడా ప్రభుత్వం యొక్క న్యాయవాదులు ఉండంగా మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇవాళ వాదనలలో వినిపించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ సొంత ఆస్తులులాగా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్లు ఈ సంస్థలను తమ సొంత ఆస్తులుగా వీళ్ళే ఒక రాష్ట్రపతిలాగా ఫీల్ అవుతూ తర్వాత నిరుద్యోగులు అనే వాళ్ళకి కడుపు కొడుతున్నటువంటి వాళ్ళ కుటుంబాల జీవితాలను నాశనం చేసే సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్లు అనేవాళ్ళు సంయమనంతో పేదరికాన్ని గుర్తుపెట్టుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, డిఎస్సి కానీ, గురుకులాలు కానీ, మోడల్ స్కూళ్ళు కానీ, అంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు అంటే అసలు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు అంటేనే వాడు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి, మధ్యతరగతిలో ఉన్నటువంటి వ్యక్తి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే డబ్బులు ఉన్నోడు సివిల్స్ ప్రిపేర్ అవుతాడు.
లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళిపోతాడు, కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకుంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాల్లో నిర్వహించి ఏ పరీక్ష అయినా ప్రిపేర్ అయ్యే వాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులే. వాళ్ళు ఆ డబ్బులు లేక అప్పు సప్పులు చేసి ప్రిపేర్ అయితే ఆ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడితే మళ్ళీ ఆ బ్యాక్లాగ్ పడే ఉద్యోగాలు నెక్స్ట్ ఇయర్ అయినా పడుతుందా? పడట్లేదు. అంటే ఇప్పటి వరకు దండుగమాల ప్రభుత్వాలు నిరుద్యోగుల గురించి ఆలోచన చేసిందే లేదు. ఇంతవరకు ఎక్కడ ఆలోచన చేసింది లేదు. ఒక నిరుద్యోగ ప్రణాళిక లేదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక లేదు. ఏదో కాలేజీలు నడుస్తున్నట్టే నడుస్తున్నాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దిక్కుమాల కాలేజీలుగా మారిపోయినాయి. సర్టిఫికెట్లు తయారు చేసే కార్ఖానాలుగా మారిపోయినాయి తప్ప నిజంగా దమ్మున్నటువంటి విద్యార్థులను బయటికి రాణిస్తున్నారంటే రానియకుండా ఎడ్యుకేషన్ సిస్టమే గందరగోళంగా ఉంది. దయచేసి ప్రభుత్వాలు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఉత్తమ విద్యార్థులను తయారు చేసే విధంగా విద్యాలయాలను మార్చండి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ప్రైవేటులలో విలువలు ఏర్పడడం లేదు. దాని కారణంగా ఏదో కాలేజీ పోతున్నాం వస్తున్నామా, స్కిల్లు లేనటువంటి స్కిల్లు లెస్ లేబర్ లాగా విద్యార్థులను తయారు చేసిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి స్కిల్లు కలిగినటువంటి విద్యార్థులను తయారు చేసే విధంగా విద్యా వ్యవస్థను మార్చాలా. ఇక్కడ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్లు కూడా ఆలోచన చేసి ఈ యొక్క గ్రూప్ 4లో కూడా 3000 ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. ఇక్కడ తర్వాత ఎట్లాగా మీరు జిఆర్ఎల్ ఇచ్చారు, కానీ అలా మోసం జరగడానికి అవకాశం ఏం లేదు. జిఆర్ఎల్ ఎట్లాగా ఉన్నది కాబట్టి తర్వాత ఉన్న వాళ్ళకి మిగిలిపోయిన ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడకుండా ఈ నోటిఫికేషన్లోనే గ్రూప్ 4 కూడా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గురుకులాలు కూడా 2000కు పైన ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరిగిరు. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఒక కార్యాలయాన్ని ముట్టడి చేసిరు, ఇల్లును ముట్టడి చేసిరు. రోడ్ల పైన తిరిగినా కూడా వాళ్ళని పట్టించుకున్నాడో లేకుండా అయిపోయాడు. కాబట్టి బ్యాక్లాగ్ అనే పదం లేకుండా ఏ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు ఆ నోటిఫికేషన్లో నింపాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఫస్ట్ టైము గ్రూప్ 3 సంబంధించినటువంటి నియామక ప్రక్రియ వాయిదా వేసి గ్రూప్ 2 పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని స్పష్టంగా చెప్పింది. దాన్ని మనం స్వాగతిస్తూ ఉన్నాం. ప్రతి విద్యార్థి కూడా స్వాగతించాల్సిందే. అటు గ్రూప్ 3 ధృవీకరణ పత్రాల పరిశీలన వాయిదా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. దీంట్లోనే 1800 పోస్టులు బ్యాక్లాగ్, ఎక్కడ గురుకులాలలో 1800 పోస్టులు బ్యాక్లాగ్గా మారాయని చెప్పేసి దాంట్లో స్పష్టంగా ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ దీని కారణంగా ఇవాళ తీసుకున్న ఒక మంచి నిర్ణయం కారణంగా అట్లీస్ట్ ఒక 300-400 మందికైనా న్యాయం జరుగుతుంది. 300-400 అంటే 300-400 కుటుంబాలే. కాబట్టి న్యాయం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏ పోస్టు మిగలకుండా రిక్రూట్మెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.